ఇండియాలో బంగారం రికార్డు స్థాయికి వచ్చేసింది. 1,35,000కి వెండి 2 లక్షల మార్కు దాటింది. ఎందుకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ సెంట్రల్ బ్యాంక్స్ నుంచి లేకపోతున్నా బంగారం వెండి పెరుగుతున్నాయి. దీని రిలేటెడ్ గా మాట్లాడుకుందాం. బట్ దీనికి ముందు మార్కెట్ కి, స్టాక్ మార్కెట్ కి డబుల్ బూస్ట్. రీసెంట్ టైమ్స్ లో ఫెడ్ రిలేటెడ్ గా వడ్డీ రేట్ల కట్, దాంతో పాటు $40 బిలియన్ దగ్గరగా మార్కెట్ రిలేటెడ్ గా లిక్విడిటీని, మార్కెట్ లో ఎకానమీలో డబ్బుల్ని పెంచుతారనేలా అన్ఎక్స్పెక్టెడ్ గా స్టేట్మెంట్స్ చేస్తుండడం మార్కెట్ పెరిగిందా? కరెక్ట్ గా మన మార్కెట్స్ పెరిగి నిన్న క్లోజ్ అయిన తర్వాత ఈవినింగ్ నరేంద్ర మోడీ గారు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తో మాట్లాడానని, మా ఇద్దరి మధ్యలో మంచి సంభాషణ జరిగిందని మోడీ గారి దగ్గర నుంచి, యుఎస్ అంబాసిడర్ దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. సో దీని గురించి కూడా మాట్లాడుకుంటూ, దీని రిలేటెడ్ గా మార్కెట్ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉందో మాట్లాడుకుంటూ, డాలర్ రూపీ ఫర్దర్ గా వీక్ అవుతూ ఇవాళ లోయెస్ట్ లెవెల్ కి 90 రూపీ 56 పైస్ వరకు వెళ్ళింది. ఇది ఇలా వెళ్తూ ఉంటే ఎవరి మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, ఏ స్టాక్స్ కి మంచిది, సెక్టార్లకు మంచిది, గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, వీటి గురించి కూడా మాట్లాడుకుంటూ, గ్లోబల్ గా ఉంటున్న కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ అండ్ డేటా పాయింట్స్ అండ్ మన మార్కెట్స్ పరంగా ఉంటున్న ఈవెంట్స్ అండ్ కమింగ్ డేస్ లో అబ్జర్వ్ చేయాల్సిన థింగ్స్ తో పాటు మార్కెట్ ఒక ప్రైస్ యాక్షన్ ని కూడా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ కూడా మార్కెట్ స్ట్రాంగ్ గానే క్లోజ్ అయ్యాయి, థ్యాంక్స్ టు అవర్ ప్రైమ్ మినిస్టర్ అండ్ యుఎస్ ప్రెసిడెంట్ కాల్. బట్ వాటి సిగ్నిఫికెన్స్ ఎలా ఉంటుంది, వీటి గురించి డిస్కస్ చేసుకుని వాళ్ళ మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. ఫస్ట్ మోడీ గారి కాల్ గురించి మాట్లాడుకొని తర్వాత గోల్డ్ అండ్ సిల్వర్ గురించి మాట్లాడుకుందాం. నిన్న రాత్రి 7:33 నరేంద్ర మోడీ గారు ఒక ట్వీట్ చేశారు. చాలా మంచి కన్వర్సేషన్ జరిగింది ప్రెసిడెంట్ ట్రంప్ తో. మా బైలేటరల్ రిలేషన్స్ రిలేటెడ్ గా డిస్కస్ చేసుకున్నాం. ట్రేడ్ రిలేటెడ్ గా డిస్కస్ చేస్తున్నట్టే దాని మీనింగ్. రీజనల్ అండ్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్స్ రిలేటెడ్ గా ఫోకస్ చేస్తున్నామని, ఇండియా యుఎస్ గ్లోబల్ పీస్, స్టెబిలిటీ అండ్ ప్రాస్పరిటీ రిలేటెడ్ గా, దీని ఇంటర్నల్ మీనింగ్ రష్యా యుక్రెయిన్ రిలేటెడ్ గా మేము సహాయం చేస్తామని ఇండియా చెప్తున్నట్టు, కలిసి వర్క్ చేస్తామని ఎలా చెప్తున్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇక్కడి నుంచి కొన్ని డేస్ బ్యాక్ వెళ్తే ఈ వెనస్డే అండ్ థర్స్డే 10th and 11th యుఎస్ నుంచి ట్రేడ్ రిప్రజెంటేటివ్స్ ఇండియాకి వచ్చారా, యుఎస్ ఇండియా రిలేటెడ్ గా ట్రేడ్ డిస్కషన్స్ చేయడానికి. ఆ డిస్కషన్స్ అయిపోయాక మీరు గమనిస్తే చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ మొత్తం అంతా కూడా అయిపోయింది, మేజర్ థింగ్స్ అన్ని కూడా అయిపోయాయి. మోస్ట్లీ బై మార్చ్ 2026 లోపు ఇండియా యుఎస్ మధ్యలో డీల్ అవ్వచ్చని ఎలా చెప్పారు. బట్ దానికి కొంత టైంలోనే పీయూష్ గోయల్ గారు, కేంద్ర మంత్రి, కామర్స్ మినిస్టర్, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ చెప్తున్న దాన్ని కొంత తోసిపుచ్చుతూ త్వరగానే డీల్ అయిపోయే అవకాశం ఉంది, కానీ డెడ్ లైన్ చెప్పలేమనేలా స్టేట్మెంట్ చేశారు. సో ట్రేడ్ రిప్రజెంటేటివ్స్ మధ్యలో డిస్కషన్స్ అయ్యాయి. తర్వాత చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ కానీ, మన రిలేటెడ్ ఉన్న కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ గారు ఒక లెవెల్లో వాళ్ళ దగ్గర నుంచి డేటానిచ్చే ప్రయత్నం చేశారు. అండ్ దాని తర్వాత ఇరు దేశాలకు సంబంధించిన హెడ్స్, యుఎస్ కి సంబంధించి ప్రెసిడెంట్, మన దగ్గర ప్రైమ్ మినిస్టర్, వీరిద్దరు కాల్ కూడా జరిగి సంథింగ్ ఏదో బయటికి రాబోతుంది, ఒక సీక్వెన్స్ లో జరుగుతుంది. ఫైనల్ గా ఇద్దరు హెడ్స్ కూడా, ఇరు దేశాలకు సంబంధించిన హెడ్స్ కూడా మాట్లాడేసుకున్నారు. కాబట్టి ఏదో రాబోతుంది బయటకని మార్కెట్ ముందుగానే అంచనా వేస్తూ ఉంది. కానీ గుర్తుంచుకోవాల్సింది, ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ వెళ్తే దీపావళికి ట్రంప్ ఫోన్ చేశారు, నరేంద్ర మోడీ గారి బర్త్డే కూడా ఫోన్ చేశారు, ఇప్పుడు కూడా ఫోన్ చేస్తున్నారు. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్, నరేంద్ర మోడీ గారు ట్వీట్ చేశారు. ఈవెన్ యుఎస్ కి సంబంధించిన అంబాసిడర్ కూడా, సర్జియో గోర్ కూడా ట్వీట్ చేశారు. ఏం చేశారు? ఇద్దరు మంచి ఫ్రెండ్స్, ప్రెసిడెంట్ ట్రంప్ అండ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు, ఇద్దరు కూడా మంచిగా మాట్లాడుకున్నారు. అండ్ నరేంద్ర మోడీ గారు యుక్రెయిన్ రిలేటెడ్ గా తన సపోర్ట్ ఉంటుంది, అక్కడ శాంతిని నెలకొల్పడానికి సపోర్ట్ ఉంటుంది అనేలా మాకు హామీ ఇచ్చారని చెప్పారు. సో అక్కడ ఎక్కడ ట్రేడ్ గురించి తను ప్రస్తావించలేదు. రష్యా యుక్రెయిన్ రిలేటెడ్ గా ఇండియా అమెరికా సైడే ఉంటుంది, అక్కడ పీస్ నెలకొల్పాలని అమెరికా అనుకుంటే అమెరికా సైడే ఉంటుందని, ఇండియా సపోర్ట్ ని గ్లోబల్ గా యుక్రెయిన్ కి పాజిటివ్ గా చెప్పాలని ప్రయత్నమే కానీ ట్రేడ్ రిలేటెడ్ గా ఎటువంటి అప్డేట్ కూడా అక్కడే లేదు. బట్ నరేంద్ర మోడీ గారే బైలేటరల్ రిలేషన్స్ అనే ఒక వర్డ్ ని వాడడం వల్ల అట్లీస్ట్ ట్రేడ్ రిలేటెడ్ గా ఏదో డిస్కషన్ జరిగిందని ఒక హోప్ నైతే ఉంచారు. అండ్ ఇక్కడ ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే, ఇంకా దీని రిలేటెడ్ గా ట్రంప్ ఏం మాట్లాడలేదు. యూజువల్ గా తన ట్రూత్ సోషల్ మీడియా ఉందా, తన ఓన్ సోషల్ మీడియా ఉందా, అందులో పోస్ట్ చేస్తారు. ఇప్పటి వరకు ఎటువంటి పోస్ట్ లేదు. బట్ మార్కెట్ ఈ బైలేటరల్ రిలేషన్స్ అనగానే ట్రేడ్ డిస్కషన్స్, ఇక ఆఫీసర్స్ మీటింగ్ అయిపోయింది, మినిస్టర్స్ అప్డేట్ చేశారు, ఇక నరేంద్ర మోడీ గారు ట్రంప్ ఇద్దరు కూడా మాట్లాడుకున్నారు కాల్ లో. అంటే ఇంకేదో అప్డేట్ వచ్చేయబోతుంది, ఈ ఎండ్ లోనే అయిపోతుందిలే అని ఒక హోప్స్ తో మార్కెట్స్ అయితే ఇవాళ మనకి పెరిగాయి. ఇన్ఫాక్ట్ గిఫ్ట్ నిఫ్టీ నిన్నటి నుంచే, ఈ ట్వీట్ తర్వాత నుంచే మంచిగా పెరిగి గ్యాప్ అప్ అనేలా మనకి ఇండికేషన్ ఇచ్చింది. అన్ని సిచ్యువేషన్స్ అట్లీస్ట్ ఈ హోప్ అయినా మార్కెట్ ని లిఫ్ట్ చేస్తుంది, మంచిగా ర్యాలీకి తీసుకువెళ్తుంది అనుకుంటున్న తరుణంలో రూపీ ఫర్దర్ గా వీక్ అవుతుంది. నిన్న వీక్ అయింది, ఇవాళ కూడా 90 రూపీ 56 పైస్ దగ్గరికి పర్ $1 వెళ్తూ ఉండడం. ఆర్బీఐ వాళ్ళు మరి ఎక్కడ యాక్షన్ తీసుకుంటారు? 91 దగ్గర ఆర్ 91 రూపీ 50 పైస్ దగ్గర ఎక్కడ యాక్షన్ తీసుకుంటారు? ఇప్పటికైతే ఆర్బీఐ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వట్లేదు, మార్కెట్ ఫోర్సెస్ కి వదులుతూ ఉన్నారు. ఇది ఫర్దర్ గా ఇలా వీక్ అవుతూ వెళ్ళడం ఇండియన్ స్టాక్స్, ఓవరాల్ స్టాక్ మార్కెట్ కి మంచిది కాదు. ఈ ఎక్స్పోర్ట్ చేసే కంపెనీస్ కి, ఐటీ కంపెనీలకి, ఫార్మా కంపెనీలకి, వాటికి మంచిది.
గోల్డ్ అండ్ సిల్వర్ కి మంచిది. రూపీ ఎంత వీక్ అయిపోతుంటే అంత గోల్డ్ అండ్ సిల్వర్ వీక్ అవుతుంది. దీనికి ఫైన్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెట్ లో బంగారం ఆల్ టైమ్ హైస్ కి వెళ్ళలేదు, ఇంకా దూరంలోనే ఉంది. బట్ ఇండియన్ మార్కెట్స్ లో ఆల్ టైమ్ హైస్ కి దగ్గరగా వచ్చేసింది. బికాస్ ఈ గ్యాప్ లో అక్టోబర్ లో అనుకుంటా కదా బంగారం ఆల్ టైమ్ హైస్ హిట్ చేసింది. అక్కడి నుంచి ఇక్కడికి రూపీ ఫర్దర్ గా వీక్ అయిపోయింది. నవంబర్ లో మనకి ట్రేడ్ డెఫిసిట్ డేటా వచ్చిందా, అక్కడి నుంచి రూపీ ఫర్దర్ గా వీక్ అయింది. ఐ థింక్ నవంబర్ స్టార్టింగ్ లో 87 రూపాయల 80 పైసలు 88 రూపాయల దగ్గరగా ఉంది. ఇప్పుడు 90 రూపాయల 50 పైసల దగ్గరకు వచ్చేసింది. ఆ రూపీ ఫర్దర్ గా వీక్ అవుతుండడం బంగారం వెండిని ఇంకా పెంచుతుంది. ఎందుకంటే బంగారం వెండి ట్రేడ్ అయ్యేది డాలర్ లో ఇంటర్నేషనల్ మార్కెట్ లో. డాలర్ అక్కడ కూడా వీక్ అయింది ఈ మధ్య. సో అక్కడ డాలర్ వీక్ అవడం గోల్డ్ ప్రైజుల్ని పెంచుతుంది. అలా పెంచింది కూడా డాలర్ రూపంలోనే ఉంటుంది కాబట్టి డాలర్ తో పోలిస్తే రూపీ విలువ కూడా వీక్ అవుతూ ఉండడం, ఇక్కడ వీక్ అంటే రూపీ వాల్యూ పెరిగిపోతూ ఉండడం, మళ్ళీ అది ఫర్దర్ గా ఇండియాలో ట్రేడ్ అయ్యే గోల్డ్ ప్రైజుల్ని పెంచుతుంది, వెండి ప్రైజుల్ని పెంచుతుంది. ఇది ప్రధానమైన కారణం రీసెంట్ టైమ్స్ లో. అక్కడేమో ఇంటర్నేషనల్ మార్కెట్ లో గోల్డ్ అక్కడే ఉంది, ఇక్కడేమో పెరుగుతుంది రోజు బికాస్ రూపీ వీక్ అవుతూ ఉంది. దీంతో పాటు ఫెడ్ వాళ్ళ రేట్ కట్ రీసెంట్ గా 10th డిసెంబర్ ఇచ్చిన రేట్ కట్ అండ్ గ్లోబల్ గా ఇండస్ట్రియల్ గా సిల్వర్ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో ఉన్న చేంజెస్ అన్నిటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏ చేంజెస్ చైనా రిలేటెడ్ గా కానీ యూఎస్ రిలేటెడ్ గా కానీ కనిపిస్తుంది. అండ్ ఇండస్ట్రియల్ రిలేటెడ్ గా ఉన్న డిమాండ్ గురించి చాలా నెలల క్రితమే మాట్లాడుకున్నాం. అది కొత్తగా నిన్నో మొన్నో డెవలప్ అవుతున్నది కాదు, అది కొన్ని ఇయర్స్ నుంచి కంటిన్యూ అవుతుంది. బట్ రీసెంట్ టైమ్స్ లో ఎందుకు చాలా స్పీడ్ అయింది సిల్వర్ రిలేటెడ్ గా డిమాండ్ అన్నది ఆల్రెడీ మాట్లాడుకున్నాం. బట్ రీసెంట్ టైమ్స్ లో యూఎస్ చైనా రిలేటెడ్ గా మారుతున్న కొన్ని కొత్త రూల్స్ సిల్వర్ రిలేటెడ్ గా డిమాండ్ ని పెంచుతూ ఉంటే గోల్డ్ రిలేటెడ్ గా కూడా సెంట్రల్ బ్యాంక్స్ నుంచి ఎటువంటి నెగిటివ్ థింగ్ కూడా ఇంకా అప్డేట్ అవ్వకపోతూ ఉండడం, రూపీ ఫర్దర్ గా వీక్ అవుతుండడం, ఈ సెంట్రల్ బ్యాంక్స్ చేస్తున్న పర్టికులర్ గా ఈ ఫెడ్ వాల్ చేస్తున్న రేట్ కట్, ఇవన్నీ కూడా బంగారం వెండి ధరల్ని పెంచుతూ ఉన్నాయి. సో షార్ట్ టర్మ్ లో అవసరాలు ఉంటున్న వాళ్ళు స్లోగా కొనుక్కోవడం, బంగారం కొనుక్కోవడం మంచిదని చాలా టైం బ్యాక్ నుంచి చెప్తూనే ఉన్నాను. అండ్ ఒకవేళ ఎవరైనా లాంగ్ టర్మ్ లో పెట్టుబడి చేయాలి బంగారంలో, స్పెషల్లీ బంగారంలో లాంగ్ టర్మ్ లో బంగారం మాత్రమే స్టెబిలిటీగా మంచి అసెట్ గా మనకి చాలా టైం బ్యాక్ నుంచి ప్రూవ్ చేసింది. కాబట్టి లాంగ్ టర్మ్ లో పెట్టుబడి చేయాలనుకుంటే లాంగ్ టర్మ్ అన్నదానికి మీనింగ్ ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. గతంలో కూడా బంగారం 20% 30% దానికి పైగా కూడా పడ్డ సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు పడుతుందా అంటే ఎవరికీ తెలియదు. కానీ పడి రికవర్ అయిన టైం పీరియడ్ చూసుకుంటున్నప్పుడు బంగారంలో మినిమం 10 సంవత్సరాలకి తగ్గించి పెట్టుబడి చేయాలనుకుంటే వోలటాలిటీని ఫేస్ చేస్తామన్న రిస్క్ ని మైండ్ లో ఉంచుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ లో చెప్తున్నాను. పెట్టేయడం ఈజీ, పెరుగుతున్నప్పుడు చూసి డబ్బులు పెట్టడం ఈజీ. కానీ పెట్టాక ఒకవేళ అది పడిపోతున్నా కన్సాలిడేట్ అవుతున్నా లాంగ్ టర్మ్ లో చూస్తున్నప్పుడు ఎన్ని సంవత్సరాలు ఆగాల్సి వచ్చింది బంగారం మళ్ళీ ఆ ధరకు నుంచి బాగా మనకి పెరిగి లాంగ్ టర్మ్ లో లాభాలను ఇవ్వడానికంటే 10 సంవత్సరాల టైం పీరియడ్. కాబట్టి షార్ట్ టర్మ్ డబ్బుల్ని కూడా బంగారంలో పెట్టద్దు. గోల్డ్ రిలేటెడ్ గా చేసిన ఈ వీడియోలో మీకు ఈ డేటా అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏ టైమ్స్ లో బంగారం ఎంతెంత పడింది, పడినప్పుడు ఎంత టైం పట్టింది పెరగడానికి, అసలు బంగారం ఎందుకు పెరుగుతుంది, ఎందుకు పడుతుంది, బంగారం రిలేటెడ్ గా ఉన్న డిమాండ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇదంతా కూడా ఈ వీడియోలో మాట్లాడుకున్నాం. అండ్ వెండి విషయానికి వస్తే అది ఇండస్ట్రియల్ మెటల్, ఇండస్ట్రియల్ డిమాండ్ బాగున్నంత వరకు ఈవీ రిలేటెడ్ గా, సోలార్ రిలేటెడ్ గా, రీసెంట్ టైమ్స్ లో ఉన్న ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్ వీటన్నిటిలో వస్తున్న గ్రోత్ సిల్వర్ రిలేటెడ్ గా డిమాండ్ ని పెంచుతుంది. అది ఈ వీడియోలో డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా డిమాండ్ పెరుగుతున్నంత వరకు సిల్వర్ రిలేటెడ్ గా డిమాండ్ పెరుగుతుంది. బట్ మెటల్స్ లో వచ్చే ఒకే ఒక్క ఇష్యూ ఏంటంటే డిమాండ్ ఒక దగ్గర ఆగింది అన్నప్పుడు దాంట్లో వోలటాలిటీ కూడా పీక్ లోనే ఉంటుంది. బిగ్ వోలటాలిటీ నేను చూడగలను, నేను దాన్ని కన్స్యూమ్ చేసుకోగలను, నా స్టమక్ దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది అనుకుంటేనే వెండి, లేదనుకుంటే బంగారం. ఈ రెండిట్లో దేంట్లో దాంట్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్న వాళ్ళకి చెప్తున్నాను. అండ్ ఈ ఇంపార్టెంట్ డేటాను ఒకసారి చూడండి. స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా హాలిడేస్ వచ్చేసాయి. చాలా దగ్గరలో మీకు ట్యూస్డేలు కనిపిస్తూ ఉంటాయి, ఫ్రైడేలు కనిపిస్తూ ఉంటాయి. మీన్స్ ఒక్క డే మార్కెట్ కి మండే ఒకటి హాలిడే ఉంటే సాటర్డే, సండే, మండే, ట్యూస్డే ఇలా చాలా డేస్ మీకు 4 డేస్ గా కలిసి వస్తూ ఉంటాయి. ఇది ఎవరికంటే ట్రేడర్స్ కి లేండి. ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు ఒకవేళ గ్యాప్ లో ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు ఒక డే హాలిడే పెట్టుకుంటే 4 డేస్ వస్తాయని చెప్పాలనుకుంటున్నాను. లిస్ట్ ఇక్కడ మీకు ఇస్తున్నాను. ఎన్ఎస్సి వాళ్ళు ఇవాళే అఫీషియల్ గా ఇది రిలీజ్ చేశారు. అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ యుక్రెయిన్ జెలెన్స్కీ ఉన్నారా, తన ఒక రిఫరెండం ని పెట్టారు. ఒక ఓటింగ్ ఆర్ పబ్లిక్ ఒపీనియన్. యుఎస్ వాళ్ళు పెడుతున్న ప్రెషర్స్ ఆర్ యుఎస్ వాళ్ళు ఏదైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్తున్నారో దానిపై మీ ఒపీనియన్ ఏంటని, స్పెషల్లీ డిస్ప్యూటెడ్ టెరిటరీ రిలేటెడ్ గా యుఎస్ వాళ్ళు చెప్తున్న దానిపై మీ ఒపీనియన్ ఏంటని పబ్లిక్ ని అడిగే ప్రయత్నం చేస్తున్నారు. ఈస్టర్న్ యుక్రెయిన్ పరంగా ఇది ప్రజల అభిప్రాయం తెలుసుకోవడం. ఒకవేళ వాళ్ళు యుఎస్ వాళ్ళు చెప్తున్న దానికే పాజిటివ్ గా ఫేవర్ చేస్తూ ఉంటే, ఫేవరబుల్ గా చెప్తూ ఉంటే ప్రాబబ్లీ యుక్రెయిన్ వాళ్ళు దాన్ని అంగీకరించడం, రష్యా యుక్రెయిన్ రిలేటెడ్ గా డీల్ కూడా అయ్యే పాసిబిలిటీ ఉంది. కాబట్టి దీన్ని కూడా మనం ట్రాక్ చేయడం మంచిది. అండ్ రీసెంట్ గా మన వీడియో కామెంట్ సెక్షన్ లో ట్రంప్ రిలేటెడ్ గా అక్కడ సుప్రీం కోర్ట్ ఏమైంది, దాని జడ్జ్మెంట్ ఏమైంది అని ఎలా అడిగారు. నవంబర్ 3rd and 5th అనుకుంటా అక్కడ డిస్కషన్స్ జరిగినట్లున్నాయి. ఆ టైంలో వాళ్ళు అసహనాన్ని వ్యక్తం చేశారు. ట్రంప్ ఎందుకు అంత టారిఫ్ లేస్తున్నారు ఇల్లీగల్ గాని. ఫైనల్ జడ్జ్మెంట్ ఏం చెప్పలేదు. ట్రంప్ కి అగైనెస్ట్ గానే కొంత మాట్లాడారు. దాని తర్వాత నెక్స్ట్ హీరింగ్ ఉంటుందని, లేకపోతే నెక్స్ట్ ఈ టైంలో మేము జడ్జ్మెంట్ ఇస్తామని కూడా ఏం చెప్పలేదు. ఒక డిస్కషన్ అయిన తర్వాత యుఎస్ వాళ్ళ లా సిస్టమ్ ప్రకారం ఎలా ఉంటుందంటే, ఒకసారి దాని రిలేటెడ్ గా వాళ్ళు ఒక హీరింగ్ ని పెట్టుకున్న తర్వాత డిస్కషన్స్ చేసుకొని ఫైనల్ రూల్ ని డ్రాఫ్ట్ చేసి రిలీజ్ చేస్తారు. దానికి కొన్నిసార్లు వారాలు, కొన్నిసార్లు నెలలు కూడా పట్టొచ్చు.
పొలిటికల్ ఇంపాక్ట్ ఉంటున్నది కదా, ఎకానమీ రిలేటెడ్ గా వాళ్ళతో వీళ్ళందరితో కూడా డిస్కషన్స్ చేసి పొలిటికల్ గా కూడా ట్రంప్ కి అగేనిస్ట్ కాబట్టి ఆ ట్రంప్ కి ఫేవర్ గా అవుతున్నా దీని మీద రిలీజ్ చేయడానికి కొంత టైం అయితే పడుతుంది. ఎగ్జాక్ట్ గా ఈ డేట్ అంటూ మనకి ఏ డేట్స్ లేవు. బట్ మన వాళ్ళు అలా క్వశ్చన్ అడిగాక సుప్రీం కోర్టు ఎప్పుడు వస్తుందో అప్డేట్ అని అడిగాక దీని రిలేటెడ్ గా సర్చ్ చేస్తుంటే December 10th నాకు ఒక ఆర్టికల్ కనిపించింది. సుప్రీం కోర్ట్ కుడ్ రూల్ ఆన్ టారిఫ్ యాజ్ ఎర్లీ యాజ్ దిస్ వీక్. ఈ వీక్ లోనే వస్తుందంట, లేదంటే ఈ 2025 లోనే రావచ్చు, 2026 ఎర్లీగానే మనకు రావచ్చు. కాబట్టి ఎవరైనా దీని రిలేటెడ్ గా వెయిట్ చేస్తూ ఉంటే పాసిబుల్లీ దాని అప్డేట్ కూడా కమింగ్ డేస్ లో మనం వింటామని గుర్తుంచుకోవాలి. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. మన వాళ్ళు ఇలా ఫాలో అవుతున్నారు, ఇంటర్నేషనల్ గా ఉన్న వాటి రిలేటెడ్ గా ఫాలో అవుతూ నేను ఒకటి చెప్పాక మరి దాని అప్డేట్ ఏంటని అడుగుతూ ఉండడం, దాన్ని చాలా మంది లైక్ చేశారు కూడా. ఇలానే నేనని కాదు, ఎవరేం చెప్తున్నా దానికి కనెక్టెడ్ గా మీకు అనిపిస్తున్నవి అడగండి. రీసెంట్ టైమ్స్ లో కూడా చెప్పాను, మీరు ఏదైనా స్టాక్స్ ని హోల్డ్ చేస్తూ మీకు అవి చాలా ఇబ్బంది పెడుతున్నాయి అనుకునేటివి మెన్షన్ చేయమని. కేన్స్, సుజలాన్ ఇలాంటి కొన్ని స్టాక్స్ గురించి మెన్షన్ చేశారు. అవన్నిటిని ఒక లిస్ట్ లా ప్రిపేర్ చేసుకున్నాను. వాటి రిలేటెడ్ గా ఎటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ వస్తున్నా నేను డెఫినెట్లీ షేర్ చేస్తానండి. ఏదో ఒక పాయింట్ లో వాటి రిలేటెడ్ గా వస్తున్న ఏదైనా ఇంపార్టెంట్ చేంజెస్ ఉంటాయి కదా, వాటన్నిటిని పెట్టి ఆ టైంలో మారుతున్న బిజినెస్ ఆస్పెక్ట్స్ అన్నిటిని కూడా మాట్లాడుకుందాం. సో దట్ మన వాళ్ళకి రిలవెంట్ గా ఏం మాట్లాడితే మన వాళ్ళకి ఇంకా మంచిగా యూజ్ అవుతాయన్నది మీ నుంచి ఇలా ఫీడ్బ్యాక్స్ తీసుకుంటూ బెటర్ గా మీ ముందుకి ఇన్ఫర్మేషన్ ని తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాం. సో యుఎస్ వాళ్ళు వేసిన టారిఫ్స్, ట్రంప్ వేసిన టారిఫ్స్ రిలేటెడ్ గా హియరింగ్ ఈ వీక్ లో కూడా ఉండొచ్చు. అది ఎప్పుడు అనేది మనకి వాళ్ళ ఎగ్జాక్ట్ డేట్ ఏం చెప్పరు. ఆ డిస్కషన్స్ అయ్యాయి, అప్డేట్ మనకు ఉండే అవకాశం ఉంది ఎర్లీగానే. ఇక మార్కెట్స్ విషయానికి వస్తే చాలా మంచి లెవెల్స్ దగ్గరకే మార్కెట్ అయితే మళ్ళీ పెరిగింది. రూపీ వీక్ అవుతూ ఉండడం ఒక్కటే నాకు కన్సర్న్ గా కనిపిస్తుంది. అదొకటి లేకపోతే షార్ట్ టర్మ్ లో ఎటువంటి అన్సర్టనిటీని మనం థింక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రూపీ వీక్ అయిపోతుంది అనుకోండి, ఎఫ్ఐఎస్ డాలర్స్ నుంచి కన్వర్ట్ చేసి రూపీలోకి మార్చి మరీ మార్కెట్ లోకి ఇన్వెస్ట్ చేయాలి. జస్ట్ ఇమాజిన్, ఒక స్టాక్ ఒక 1% పెరిగినా ఆ లోపే రూపీ యాజ్ ఎ కరెన్సీ 1% వీక్ అవుతుంది అనుకోండి, నెట్ టు నెట్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎటు థింక్ చేస్తారు? మనం ఏ కరెన్సీలోకి మారుస్తున్నామో, ఏ కరెన్సీలోకి మార్చి ఆ కరెన్సీలో ఉన్న స్టాక్స్ ని కొంటున్నామో, ఆ కరెన్సీ డినామినేటర్ లో ఆ స్టాక్స్ ని కొంటున్నామో, అది పెరిగినా రూపీ వీక్ అవుతుంటే దాన్ని ఎలా చూస్తారు వాళ్ళు? పెట్టుబడుల్ని ఖచ్చితంగా నెగిటివ్ గా చూస్తారు. వెళ్ళాలా, బయటికి తీసుకువెళ్ళిపోవాలా లేదా? మన పెట్టుబడులు అనుకున్న వాళ్ళు రూపీ వీక్ అవుతుంటే బయటికి తీసుకువెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి రూపీ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా, స్పెషల్లీ మార్కెట్ పరంగా వీక్ అవడం మంచిది కాదు, అది షూర్. ఐటీ రిలేటెడ్ గా, ఫార్మా రిలేటెడ్ గా, ఎక్స్పోర్ట్ కంపెనీస్ రిలేటెడ్ గా, గోల్డ్ సిల్వర్ రిలేటెడ్ గా మంచిది, కానీ ఓవరాల్ మార్కెట్ పరంగా మంచిదైతే కాదు. సో రూపీ ఫర్దర్ గా వీక్ అవుతుంటే మార్కెట్ ఆ డే పడినా పడకపోయినా కమింగ్ డేస్ లో దాని రిలేటెడ్ గా ఇంపాక్ట్ ఒక పాయింట్ లో మార్కెట్ లో ఈ పాజిటివ్ న్యూస్ అంతా డ్రై అయి మార్కెట్ కొంత న్యూట్రల్ గా ఉండాల్సిన రోజు ఒక రోజు వస్తుందా, ఆ రోజు మార్కెట్ లో కనిపిస్తుంది. సో పాజిటివిటీ ఉన్నంత వరకు ఇలా నరేంద్ర మోడీ గారు ట్రంప్ రిలేటెడ్ గా ఒక అప్డేట్ వస్తుందని ఎక్స్పెక్టేషన్స్, నిజంగానే డీల్ అనౌన్స్మెంటా, లేకపోతే అక్కడ యుఎస్ సుప్రీం కోర్ట్ రిలేటెడ్ గానా, మన ఇండియా రిలేటెడ్ గా ఇప్పుడు ఇన్ఫ్లేషన్ డేటా అప్డేట్ అయింది ఇవాళ, ఎక్స్పెక్టెడ్ లానే వచ్చింది. నెక్స్ట్ ఆర్బీఐ వాళ్ళకి రేట్ కట్ రిలేటెడ్ గా ఛాన్స్ ఉంటుందని మార్కెట్ బిలీవ్ చేయడం. హోప్ మీకు లాజిక్ అర్థమైందని. రూపీ ఫర్దర్ గా ఎంత వీక్ అవుతుంటే అది మార్కెట్స్ రిలేటెడ్ గా కూడా సెల్లింగ్ ప్రెషర్ ని పెంచే అవకాశం ఉంటుంది. ఆర్ సింపుల్ గా ఎఫ్ఐఎస్ ఒక ఎగ్జిట్ ని కూడా పెంచి ఫర్దర్ గా మళ్ళీ 3,000-4,000 crore కి తీసుకువెళ్ళింది అనుకోండి పర్ డే, అది కూడా మార్కెట్ పెరుగుదలని ఆపుతూ మార్కెట్ లో ఆ బయింగ్ సెంటిమెంట్ లేని రోజు సెల్లింగ్ ప్రెషర్ లా కూడా అది కన్వర్ట్ చేస్తుంది. కాబట్టి రూపీ స్టెబిలైజ్ అవడం మార్కెట్ రిలేటెడ్ గా ఇంపార్టెంట్. బట్ మార్కెట్ లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్ నుంచి మంచిగా స్ట్రెంత్ ని చూపించింది. లెట్స్ హోప్ అదే కంటిన్యూ అవ్వాలని. బట్ రూపీని ట్రాక్ చేయడం ఫర్ ద షార్ట్ టర్మ్ ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఇలా మార్కెట్ లో ఉన్న ఎంటైర్ డేటాని కనెక్ట్ చేస్తూ ఇలా వీడియో మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ అని అనిపిస్తే దెన్ మన వీడియోని ఒక లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. అమెరికాని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మెక్సికో వాళ్ళు ఇండియా మీద 50% దగ్గరగా టారిఫ్ వేయబోతున్నట్లు అప్డేట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఒక్క ఇండియా మాత్రమే కాదు, చైనా, సౌత్ కొరియా, థాయిలాండ్, ఇండోనేషియా, వియత్నాం ఎవరెవరైతే వీళ్ళతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లో లేరో వాళ్ళ మీద January 1st నుంచి 50% టారిఫ్ అనేది మాక్సిమం లేండి. కొన్ని వాటి మీద తక్కువ కూడా ఉండొచ్చు, బట్ మాక్సిమం 50% అనేది అప్లై అవుతుందని. మోస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ మీద 50 కాకుండా 35% దగ్గరగా కూడా ట్యాక్స్ ఉంటుందని. మనం ఎక్కువగా టెక్స్టైల్, స్టీల్, ప్లాస్టిక్, ఫుట్వేర్ అండ్ అదర్ కన్స్యూమర్ అండ్ ఇంటర్మీడియట్ గూడ్స్ ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. ట్రంప్ ఇంపాక్ట్ వేరే కంట్రీస్ కూడా మంచిగా మాతో అగ్రిమెంట్స్ లేని వాళ్ళ రిలేటెడ్ గా మేము ట్యాక్స్లు వేస్తామని ఇలా డిసైడ్ అవుతూ ఉన్నాయి. ఇండియా రిలేటెడ్ గా చూస్తే ఇందాక నేను చెప్పిన దాంతో పాటు ఆటోమొబైల్స్ ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటాయి. $5.3 బిలియన్ దగ్గరగా మనం ఇండియా నుంచి మెక్సికోకి షిప్ చేస్తే అందులో క్లోజ్ టు $1 బిలియన్ దగ్గరగా మనం షిప్ చేసింది ఆటోమొబైల్స్. రెస్ట్ ఫార్మా, స్టీల్, అల్యూమినియం అండ్ కెమికల్స్ రిలేటెడ్ గా ఉంటూ ఉంది. మన ఇండియన్ కంపెనీస్ కాకపోతున్నా ఈ హ్యుండై కానీ, ఫోక్స్ వ్యాగన్, నిసాన్ మెక్సికోకి కార్లను ఎక్కువగానే షిప్ చేస్తుంది. ఈవెన్ మన ఇండియా రిలేటెడ్ గా ఉంటున్న మారుతి వాళ్ళు కూడా మెక్సికోకి వెహికల్స్ ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. సో కమింగ్ డేస్ లో మెక్సికోతో కూడా ఇండియా డిస్కషన్స్ జరిపి ఈ డీల్ ని సార్ట్ అవుట్ చేసుకుంటుందనేలా కూడా మార్కెట్ లో అంచనాలు ఉంటున్నాయి. లెట్స్ సీ ఏం జరుగుతుందని. నెక్స్ట్ వాల్చంద్ నగర్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ ఒక పాయింట్ లో 16% దగ్గరగా పెరిగిందా? దీనికి ప్రధానమైన కారణం యూనియన్ క్యాబినెట్ అటామిక్
ఎనర్జీ బిల్ 2025 ని అప్రూవ్ చేసింది. దీని కారణంగా ప్రైవేట్ కంపెనీస్ కి న్యూక్లియర్ ఎనర్జీ సెక్టార్ లో వర్క్ చేసేందుకు మార్గం సులభం అవుతుంది. కాబట్టి ఈ స్పేస్ లో ఉంటున్న కంపెనీస్ కి అది మంచిది. వాల్చంద్ నగర్ ఇండస్ట్రీసే కాదు, ఇది ఎంటార్ టెక్నాలజీస్ కానీ, BHEL కానీ, టాటా గ్రూప్ కి, LNT కి, HCC కూడా ఇది లాభమే. కానీ లిస్టెడ్ స్పేస్ లో ఉన్నప్పుడు ఏది ఎక్కువ అడ్వాంటేజ్ పొందుతుందని చూసినప్పుడు వాల్చంద్ నగర్ ఇండస్ట్రీసే. కాబట్టి ఆ పర్టికులర్ స్టాక్ ఇవాళ ఎక్కువగా పెరిగింది. ఈవెన్ ఇవాళ చాలా ఎనర్జీ స్టాక్స్ కూడా దీని కారణంగా పెరిగాయి బికాస్ ఆఫ్ దిస్ అటామిక్ ఎనర్జీ బిల్. ఇప్పటి వరకు ఇందులో పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ కి మాత్రమే బిజినెస్ చేయడానికి ఆపర్చునిటీ ఉండేది. కానీ ఇకపై ఇందులోకి ప్రైవేట్ సెక్టార్ కంపెనీస్ కూడా వస్తాయి. కాబట్టి ఇది ప్రైవేట్ సెక్టార్ కంపెనీస్ రిలేటెడ్ గా మంచిది. నెక్స్ట్ డైనాకాన్ సిస్టమ్స్ అండ్ సొల్యూషన్స్ ఐటీ కంపెనీ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు డేటా సెంటర్, నెట్వర్కింగ్, ఈవెన్ వర్క్ ప్లేస్ పరంగా సొల్యూషన్స్ ని ప్రొవైడ్ చేస్తూ ఐటీ అండ్ సెక్యూరిటీ సర్వేలెన్స్ సొల్యూషన్స్ ని కూడా అందిస్తూ ఉంటారు. వీళ్ళ రిలేటెడ్ గా 74,99,00,000 విలువ చేసే ఆర్డర్ డివైస్ యాజ్ ఎ సర్వీస్ ప్రాజెక్ట్ లో భాగంగా జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్, J&K బ్యాంక్ నుంచి లభించిందని అప్డేట్ చేస్తూ ఉండడం. సుమారుగా 1246 కోట్ల ఉంటున్న మార్కెట్ క్యాపిటల్, చిన్న మార్కెట్ క్యాపిటల్ ఉన్న కంపెనీకి మంచి ఆర్డర్ లభిస్తూ ఉండడం. స్టాక్ ఇవాళ 14% దగ్గరగా పెరిగింది. అనంతరాజ్ గురించి మాట్లాడుకోవాలి. నువామా వాళ్ళు దీని రిలేటెడ్ ఒక కీ నోట్ ని రిలీజ్ చేశారు. వాళ్ళ మేనేజ్మెంట్ తో జరిగిన డిస్కషన్స్ పరంగా దాంట్లో వాళ్ళు పాజిటివ్ కామెంట్స్ చేశారు. బట్ దీంతో పాటు ఈ మధ్య కాలంలో ప్రమోటర్ స్లోగా మార్కెట్ లో నుంచి వాటాని కొంటూ ఉన్నారు. మీరు గమనించొచ్చు. 2025లో ఫస్ట్ జనవరి దగ్గరగా కొన్నారా, దాని తర్వాత చూడండి డిసెంబర్ 8వ తేదీ, 9వ తేదీ, 10వ తేదీ, 11వ తేదీ స్లోగా మార్కెట్ లో పడుతున్నప్పుడల్లా కొంత వాటాని కొంటూ ఉండడం. మార్కెట్ లో స్టాక్ పడుతుంటే ప్రమోటర్ కొంటున్నారంటే, స్టాక్ ఫాల్ అవుతుంటే కొంటున్నారంటే వాళ్ళకి ఏదో క్లారిటీ ఉందిలే, మనం కూడా యాడ్ అవుదాం అనుకుని ఈ డేటా చూసాక ఇన్వెస్టర్స్ లో కూడా కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతూ ఉండడం. ప్రాబబుల్లీ స్టాక్ రీసెంట్ డేస్ లో పెరుగుతుండడానికి, ఇవాళ కూడా 9% పెరగడానికి ప్రధానమైన కారణం. ఇవాళ సడన్ గా రిఫెక్స్ ఇండస్ట్రీస్ లో 20% దగ్గరగా స్టాక్ పడ్డాన్ని మీరు చూసారా. దీనికి కారణం వీళ్ళ రిలేటెడ్ గా ఇన్కమ్ ట్యాక్స్ సోదాలు జరుగుతున్నాయని మార్కెట్ లో వచ్చిన అప్డేట్. అండ్ దీని రిలేటెడ్ గా వీళ్ళు కూడా వివరణ ఇచ్చారు. ఎస్, ఇన్వెస్టిగేషన్స్ జరుగుతున్నాయి, వేరియస్ రిజిస్టర్డ్ ఆఫీసుల దగ్గర జరుగుతున్నాయి. మేము వాళ్ళకి సహకరిస్తున్నాం. ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్ ఉంటే దాన్ని మేము ఇన్ఫార్మ్ చేస్తామనేలా అప్డేట్ చేశారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇది 9th డిసెంబర్ జరిగిన రైడ్. కానీ వాళ్ళు కొంత డిలేగా దీన్ని అప్డేట్ చేస్తూ ఉండడం మార్కెట్ కొంత కన్సర్న్ లా చూసింది. సోషల్ మీడియాలో అప్డేట్ వచ్చిన తర్వాతే దీనికి వీళ్ళు రెస్పాండ్ అయ్యారు. అదేదో జరిగేటప్పుడే వీళ్ళు అప్డేట్ చేస్తున్నా మార్కెట్ ఇంత సీరియస్ గా తీసుకోకపోయేది. కంపెనీస్ దీని రిలేటెడ్ గా ఇంకొంత యాక్టివ్ గా ఉండాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీతో షేర్ చేసిన డేటా మీకు ఇంట్రెస్టింగ్ అని అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ KPI గ్రీన్ ఎనర్జీ గురించి మాట్లాడుకోవాలి. డిసెంబర్ 17th బోర్డ్ మీటింగ్ ని కండక్ట్ చేసి ఫండ్ రైజింగ్ రిలేటెడ్ గా డెసిషన్ తీసుకుంటారనేలా అప్డేట్ చేశారు. రీసెంట్ గానే వీళ్ళకి 489 crore విలువ చేసే బిగ్ ఆర్డర్ సోలార్ అండ్ విండ్ EPC ప్రాజెక్ట్ లో భాగంగా లభించింది. అండ్ ఇప్పుడు బోర్డ్ మీటింగ్ ని పెట్టి ఫండ్ రైజింగ్ రిలేటెడ్ గా వెళ్తున్నారు అంటూ ఉండడం. స్టాక్ 6% దగ్గరగా పెరిగింది. నెక్స్ట్ HCC పరంగా 1000 crores విలువ చేసే రైట్స్ ఇష్యూ ఇవాళ ఓపెన్ అయింది. ఇప్పుడు స్టాక్ సుమారుగా 18 రూపాయల దగ్గరగా ఉంది కదా. వాళ్ళు రైట్స్ ని ఆఫర్ చేస్తున్నది 12 రూపాయల 50 పైసల దగ్గర. సో ఆల్రెడీ మీరు దీంట్లో షేర్ హోల్డర్ అయితే ఇవాళ నుంచి రైట్స్ మీకు వస్తున్నాయి. కాబట్టి అప్లై చేసుకోవడానికి మీ దగ్గర 630 షేర్లు ఉంటే 277 షేర్ల దగ్గరగా రైట్స్ లో మీరు పాల్గొనొచ్చు. అంటే సుమారుగా మీ దగ్గర 100 షేర్లు ఉంటే 44 రైట్ షేర్లని మీరు కొనుక్కోవచ్చు 12 రూపాయల 50 పైసల లెక్కన. ఒకవేళ మీరు కొనలేదంటే మీరు నష్టపోతున్నట్టని గుర్తుంచుకోవాలి. ఆర్ ఆ రైట్స్ రిలేటెడ్ గా ఉన్న ఆర్ఈ షేర్స్ అని వచ్చుంటాయి, వాటినైనా మార్కెట్ లో అమ్ముకోవాలి. లేదంటే అవి ఒక టైం కి డిసప్పీర్ అయిపోతాయి. ఇవాల్టి నుంచే దీని రిలేటెడ్ గా రైట్స్ స్టార్ట్ అయిందని గుర్తుంచుకోవాలి. వార్ ఎనర్జీస్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళ సోలార్ మాడ్యూల్ కెపాసిటీని 1.5 GW రిలేటెడ్ గా కొత్త కెపాసిటీని గుజరాత్ లో ఎక్స్పాండ్ చేస్తున్నట్లు అప్డేట్ చేశారు. ఆపరేషన్స్ డిసెంబర్ 12th నుంచే 10 AM నుంచే స్టార్ట్ అయ్యాయని మెన్షన్ చేస్తున్నారు. రామా స్టీల్ ట్యూబ్స్ వాళ్ళు ఉన్నారా, వీళ్ళు ఆటోమెక్ అనే UAE కి సంబంధించిన కంపెనీని 728 crore పెట్టి అక్వైర్ చేస్తున్నట్టు అప్డేట్స్ అయితే చేశారు. అండ్ వీళ్ళు ఏదైతే అక్వైర్ చేస్తున్నారో ఆ కంపెనీ రిలేటెడ్ గా రెవెన్యూస్ కానీ బిజినెస్ ని కానీ షేర్ కూడా చేస్తున్నారు. దీని కారణంగా అంటే ఇప్పుడు ఏ కంపెనీని అయితే అక్వైర్ చేస్తున్నారో ఆ కంపెనీ కారణంగా వీళ్ళ స్టీల్ ట్యూబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ కి ఆటోమెక్ వాళ్ళకి సంబంధించిన వరల్డ్ క్లాస్ క్యాపబిలిటీస్ యాడ్ అయి స్ట్రాంగ్ మ్యానుఫ్యాక్చరింగ్
మ్యానుఫ్యాక్చరింగ్ ఫౌండేషన్ పడుతుందని, సస్టైనబుల్ గ్రోత్ బోత్ ఇన్ ఇండియా అండ్ జీసీసీ కంట్రీస్ లో లభిస్తుందని, దీని కారణంగా మార్జిన్స్ అండ్ గ్లోబల్ గా కూడా వీళ్ళ ఎక్స్పాన్షన్ దొరుకుతుందనేలా అప్డేట్ అయితే చేశారు. బట్ స్టిల్ ఈ అక్విజిషన్ తర్వాత స్టాక్ అయితే ఇవాళ పడింది. నెక్స్ట్ పిఐ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. పిఐ ఇండస్ట్రీస్ వల్ల మేజర్ కస్టమర్ కుమియాయ వాళ్ళు ఉన్నారా, వాళ్ళు FY27 లో బిజినెస్ ని పెద్దగా చేయలేమని గతంలో ఇచ్చిన గైడెన్స్ ని తగ్గిస్తూ ఉండేసరికి వీళ్ళ క్లయింటే పెద్దగా బిజినెస్ చేయరు అని గతంలో ఇచ్చిన గైడెన్స్ ని తగ్గించారంటే మరి వాళ్ళకి సెల్ చేసే రా మెటీరియల్స్ ని సెల్ చేసే పిఐ ఇండస్ట్రీస్ వాళ్ళ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది కదా. క్లయింట్ పెద్దగా పర్ఫార్మ్ చేయడంటే క్లయింట్ ఎవరికైతే బిజినెస్ ఇస్తున్నారో వాళ్ళు కూడా సఫర్ అవుతారని పిఐ ఇండస్ట్రీస్ పరంగా ఇవాళ మనకి ఇంపాక్ట్ అయితే కనిపించింది. ఆ క్యుమియాయ్ కెమికల్స్ వాళ్ళు FY26 గైడెన్స్ ని తగ్గించారు. రెవెన్యూ 5% డ్రాప్ అవుతుందని, ఆపరేటింగ్ ప్రాఫిట్ 32% దగ్గరగా డ్రాప్ అవుతుందని. దీని కారణంగానే కుమియాయ్ వాళ్ళు వీళ్ళకి మేజర్ క్లయింట్ కాబట్టి స్టాక్ లో కూడా మనకు ఆ ఇంపాక్ట్ కనిపించింది. పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ రిలేటెడ్ గా ఎండి అండ్ సిఇఓ గా అజయ్ కుమార్ శుక్లా గారిని December 18 నుంచి అపాయింట్ చేసినట్టు అప్డేట్స్ కనిపిస్తున్నాయి. తను గతంలో ఈ సేమ్ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో మంచిగా తన సర్వీసెస్ అందించిన వ్యక్తి కాబట్టి స్టాక్ ఇవాళ కొంత రియాక్ట్ అయింది. టాటా క్యాపిటల్ హౌసింగ్ ఫైనాన్స్ రిలేటెడ్ గా తను 16 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు. అండ్ గతంలో ఐసిఐసిఐ బ్యాంక్ రిలేటెడ్ గా మోర్టగేజ్ బిజినెస్ ని కూడా 7 సంవత్సరాల పాటు, అండ్ దానికి ముందు ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ రిలేటెడ్ గా కూడా తనకి 7 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటుండడం తన ప్రెజెన్స్ ని స్టాక్ కూడా ఇవాళ పాజిటివ్ గా వెల్కమ్ చేసింది. శక్తి పంప్స్ వాళ్ళకి 71 crore 25 lakhs విలువ చేసే ఆర్డర్ మధ్యప్రదేశ్ ఊర్జా వికాస్ నిగమ్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని అప్డేట్ చేస్తున్నారు. ఆల్సో శక్తి పంప్స్ వాళ్ళకి జార్ఖండ్ రెన్యూబుల్ ఎనర్జీ దగ్గర నుంచి కూడా 23 crore 98 lakhs విలువ చేసే ఇంకొక ఆర్డర్ లభించింది. ఇంటరార్క్ బిల్డింగ్ సొల్యూషన్స్ వాళ్ళు ఉన్నారా, ప్రీ ఇంజనీర్డ్ బిల్డింగ్స్ ని త్వరగా ఏదైనా కన్స్ట్రక్షన్ కావాలనుకుంటే ఫ్యాక్టరీస్ దానికి కావాల్సిన ప్రీ ఇంజనీర్డ్ స్ట్రక్చర్స్ ని సప్లై చేసే వాళ్ళు వాళ్ళకి 84 crore విలువ చేసే ఆర్డర్ లభించిందని ఎక్స్చేంజెస్ కి చెప్పారు. ఈ ప్రీ ఇంజనీర్డ్ బిల్డింగ్ స్పేస్ లో వాళ్ళకి ఆర్డర్ లభించింది. అమర్ రాజా గ్రూప్ వాళ్ళ దగ్గర నుంచి డైమండ్ పవర్ వాళ్ళకి 75 crores విలువ చేసే ఆర్డర్ హెచ్టి అండ్ ఎల్టి కేబుల్స్ రిలేటెడ్ గా లభించిందని, దీన్ని మార్చ్ 2026 లోపు కంప్లీట్ చేస్తారని ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. నెక్స్ట్ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ బోర్డ్ ఇవాళ ప్రిఫరెన్షియల్ ఇష్యూనైతే అప్రూవ్ చేసింది. ప్రమోటర్ ఎంటిటీకి సుమారుగా 95,24,000 షేర్లని 525 రూపీస్ షేర్ లెక్కన ఇష్యూ చేసి 500 crore దగ్గరగా రైజ్ చేయబోతున్నారని. టోటల్ ప్రిఫరెన్షియల్ ఇష్యూ ఏమో 3,000 crore, అందులో ఈక్విటీ ఇష్యూ 500 crore అండ్ వారెంట్స్ ఇష్యూ అవి కూడా కమింగ్ టైమ్స్ లో ఈక్విటీగా కన్వర్ట్ అవుతాయి. దాని ద్వారా ఒక 2,500 కోట్లు, టోటల్ గా 3,000 కోట్లు ప్రిఫరెన్షియల్ ఇష్యూలో రైజ్ చేయబోతున్నారని. ఆల్సో బోర్డ్ అనేది ఇంకొక 10,000 కోట్లని QIPR ప్రైవేట్ ప్లేస్మెంట్ ద్వారా కూడా రైజ్ చేయడానికి ఆమోదం అయితే తెలిపింది. అండ్ ఫ్రమ్ January 1st 2026 నుంచి చంద్రశేఖరన్ ప్రభాకరన్ గారి కంపెనీ CFO గా వ్యవహరిస్తారని కూడా అప్డేట్స్ చేస్తున్నారు. అండ్ BEL వాళ్ళకి 776 crores విలువ చేసే డిఫెన్స్ ఆర్డర్స్ నవంబర్ 14వ తేదీ తర్వాత నుంచి ఇప్పటి వరకు లభించాయని ఆన్ వేరియస్ డిపార్ట్మెంట్స్ వీళ్ళకి ఆర్డర్స్ లభించినట్టు చెప్తున్నారు. హీరో వాళ్ళకి సంబంధించిన ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ ఉందా, వీడా వాళ్ళు ఒక కొత్త బైక్ ని K3 ఎలక్ట్రిక్ వెహికల్ ని యంగ్ రైడర్స్ కోసం లాంచ్ చేశారు. వీళ్ళ టార్గెట్ ఏజ్ 4 నుంచి 10 years, 69,990 రూపాయలు ఉంటుంది. సుమారుగా 300 యూనిట్స్ దగ్గరగా లాంచ్ చేస్తున్నారు. January 15th నుంచి దీని సేల్స్ స్టార్ట్ అవుతాయి అంటున్నారు. అండ్ ఆ బైక్ ని కూడా ఇక్కడ మీరు గమనించొచ్చు ఎలాంటి సైజ్ ఉందనేది, అండ్ పిల్లలు ఎలాంటి ఏజ్ పిల్లలు దీన్ని వాడి ప్రాపర్ గా యూస్ చేసుకోగలరు అనేది విత్ టైం అర్థమవుతుంది. దీనిపై మీ అభిప్రాయాల్ని, అంటే ఇంత చిన్న ఏజ్ వాళ్ళ కోసం ఇలాంటి వెహికల్స్ ని తీసుకువచ్చే వాళ్ళ ఆలోచనపై మీ అభిప్రాయాన్ని వీలైతే కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. టెక్స్మాకో రైల్ వాళ్ళకి 15 crore 80 lakhs విలువ చేసే వ్యాగన్ సప్లై ఆర్డర్ JSW ఎనర్జీ దగ్గర నుంచి లభించింది. ఇది నెక్స్ట్ 5 months లో వీళ్ళు కంప్లీట్ చేయబోతున్నారు. స్టీల్ స్ట్రిప్స్ వీల్స్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి 9 crores విలువ చేసే ఎక్స్పోర్ట్ ఆర్డర్ US కస్టమర్ దగ్గర నుంచి లభించింది. వీల్స్ రిలేటెడ్ గా, వీల్ సెగ్మెంట్ రిలేటెడ్ గా రైల్ టెల్ వాళ్ళకి 35 crore 45 lakhs విలువ చేసే ఆర్డర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ గ్రేటర్ ముంబై వాళ్ళ దగ్గర నుంచి లభించిందని. కాంట్రాక్ట్ డ్యూరేషన్ 5 years. ఆస్ట్రా మైక్రోవేవ్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి 171 crore 38 lakhs విలువ చేసే ఆర్డర్ ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ IMD వాళ్ళ దగ్గర నుంచి లభించిందని. నెక్స్ట్ 18 months లో ఇది ఎగ్జిక్యూట్ చేస్తారని చెప్తున్నారు. సరే మరి నేను ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.